ఘనంగా జరిపించి చివర్లో ఇలా చేస్తున్నావేంటయ్యా? ఇప్పుడు ఏం తప్పు జరిగిందమ్మా? అది ఆ జంటను ఆశీర్వదించటం. చూడమ్మా, ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారు? ఆవిడ ఇక్కడ పెద్ద డాక్టర్. తల్లిదండ్రులను చంపిన కూతురు డాక్టర్ అయినా మినిస్టర్ అయినా ఒకటే. చూడు బాబు, దాని సంగతి నీకు తెలియదేమో. దాంది మా ఊరే. పెళ్లికి వారం ముందు ఎవరితోనో తిరిగి చెడిపోయింది. అది అందరికీ తెలిసేసరికి ఊరొదిలి పారిపోయింది. దాంతో నలుగురిలోనూ తలెత్తుకు తిరగలేక వాళ్ళ అమ్మా నాన్నలు పురుగుల మందు తాగి చచ్చిపోయారు. మరి ఇలాంటి కన్యలకారి కుమారీలతో అక్షంతలు వేయించడం అపచారం కాక పుణ్యకార్యం అర్పించుకుంటుందా? అసలు ఇలాంటి వాళ్ళని పెళ్లిళ్ళకి పేరెంటాళ్ళకి పిలవడమే తప్పు. వీళ్ళ చూపు పడితే పచ్చని పందిళ్ళు కూడా చిచ్చులా కాలిపోతాయి. డాక్టర్ ఎలాంటిదో, ఆవిడ శీలం ఎటువంటిదో నాకు తెలుసు. మొగుడు కంటే బంగారు మంగళసూత్రానికి, 5వ తనానికంటే 6 గజాల పట్టు చీరలకి విలువనిచ్చే మీ అందరికంటే చాలా గొప్పది ఆవిడ. పగల సంసారం, రాత్రులు వ్యభిచారం చేసే వాళ్ళకంటే చాలా ఉన్నతమైనది ఆవిడ. మీరన్నట్టు ఆవిడికి పచ్చని కాపురాలు కూల్చడం తెలీదు. చచ్చే వాళ్లను బతికించడం మాత్రమే తెలుసు. ఆమె మనసు బంగారు, మనిషి బంగారు. ఆమెను అగౌరవపరిచే వాళ్ళు ఎవరైనా నా దృష్టిలో మనుషులు కారు. మీ జీవితం నాశనం చేసిన వాడిని మీ కాళ్ళ దగ్గర పడేస్తాను. ఒక 2 నెలలు టైం ఇవ్వండి. ఆ కాళీగాడు నాకు కావాలి. వాడి ముక్కలు ముక్కలుగా నరకాలి. ముక్కలు ముక్కలుగా నరకాలి. ముక్కలు ముక్కలుగా నరకాలి. బాబు, నీ బాధ చూస్తుంటే నిజం ఆమెకి చెప్పి ప్రాణత్యాగం చేసుకుంటావేమో అని భయమేస్తోంది బాబు. వద్దు బాబు, వాల్మీకిగా మారిన బోయవాడివి నువ్వు. ఈ ఊరి జనం బ్రతుకు రాతలు రాయాల్సిన సంస్కర్తవి. నువ్వేం చేస్తున్నావో నీకే తెలియని మత్తులో చేసిన నేరానికి ఇన్నేళ్ళు నీ జీవితాన్ని నువ్వే ఆహుతి చేసుకున్నావు. అందం, వయస్సు, ఐశ్వర్యం అన్నీ ఉండి కూడా మూడులాగా మిగిలిపోయావు. నువ్వు చేసిన తప్పుకి ఇంతకన్నా పెద్ద శిక్షే ఉంటుంది బాబు. బాబు 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 మీరు తప్పకుండా మేయర్గా పోటీ చేయాలి బాబు. ఆ గట్టారత్తయ్య కార్పొరేటర్ గానే కాలనీ నాశనం చేశాడు. మేరైతే సిటీని వల్లకాడు చేస్తాడు బాబు. రేపేం జరుగుతుందో తెలియని మనం నెల రోజుల తర్వాత జరిగే సంగతి ఎలా చెప్పగలం? అలా అనక బాబు. నేను మనిషిగా తిరిగి వస్తే, మనిషిగా తిరిగి వస్తే, మనిషిగా తిరిగి వస్తే, మనిషిగా తిరిగి వస్తే మేయర్గా పోటీ చేస్తాను. బావా, నువ్వు ఒక 5 నిమిషాలు బయటకు వెళ్ళి. ఇంకో స్టిల్ ఉంది సార్. అరే 10 నిమిషాలు ఆగవా, చాలా స్టిల్స్ తీయాల్సి వస్తుంది. ఏంట్రా కాబోయే మేయర్గా పుట్టోళ్ళకి పోజులేస్తుంటే నువ్వు వచ్చి డిస్టర్బ్ చేస్తావేంటి? నా పబ్లిసిటీ మీద దెబ్బ కొడదామనా? నేను చెప్పబోయే న్యూస్ ఇంటే పబ్లిసిటీకి పోజు కాదు, నీ పెద్ద కర్మకే ఫోటోలు తీసుకోవాల్సి వస్తుంది. ఏంటో అంత న్యూస్. ఆ మాణిక్యం గారు మేయర్ ఎలక్షన్ కి పోటీ చేస్తున్నాడంట. దానికి కూడా మాణిక్యం మేయర్గా పోటీ చేస్తున్నాడా? ఆడు మామూలుగా ఉన్నప్పుడే కార్పొరేషన్ లో మన క్యారెక్టర్ అన్నింటినీ కంపు చేసి పారేశాడంటే, ఇప్పుడు ఆడు వాస్తు బాగుండి పొరపాటు మేయర్ అయ్యాడనుకో మనందరినీ లోయర్ లెవెల్ కి తొక్కేస్తాడు. తొక్కే సూరుకోడు, నీ తోలు తీసి కార్పొరేషన్ లో కూలీలందరికీ చెప్పులు కుట్టించుకోమని పనిచేస్తాడు. నర్సింగ్, నీకెంతమంది గుండాలు కావాలో అంతమందిని తీసుకెళ్ళు. వాడు ఎలక్షన్ దాకా ఉండకూడదు. డాక్టర్ శకుంతలయ్య, నేను మాణిక్యాన్ని మాట్లాడుతున్నా. మీరు అడిగిన ఖాళీగాండి పట్టుకున్నాను. మీరు గాజులమ్మ గుడికి వస్తే ఆ ఖాళీగాండి మీ కాళ్ళ మీద పడేస్తాను.
ఎక్కడా? ఎక్కడున్నాడు కాళీ? ఇక్కడే ఉన్నాడు, నీ ఎదురుగానే ఉన్నాడు. ఎస్, 5 ఏళ్లుగా నువ్వు వెతుకుతున్న ఖాళీని నేనే. నిన్ను మానభంగం చేసిన ఖాళీని నేనే. నీ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసిన ఖాళీని నేనే. నా చేతి మీద ఉన్న నా తల్లి పేరును చూసి ఖాళీ అనుకున్నావు, కానీ నిన్ను నాశనం చేసింది ఈ మాణిక్యమే. అందుకే నా తప్పుని రక్తంతో కడుక్కోవడానికి ఇక్కడికి వచ్చాను. ప్రాణం పోసే చేతులకి పాపం అంటకూడదనేనేమో ఆ భగవంతుడు నా చావు ఇలా రాసి పెట్టాడు. నువ్వు కోరినట్టే నా శవాన్ని నీకు కానుగ్గా పంపిద్దామనుకున్నాను డాక్టర్. కానీ చనిపోయే ముందు మరణ వాంగ్మూలం నువ్వు వినాలని, ఇన్నేళ్ల నా అంతర్మథనాన్ని నీతో చెప్పుకోవాలని ఇక్కడికి వచ్చాను డాక్టర్. భగవద్గీత కంటే పవిత్రమైన నా తల్లి ఇచ్చిన ఈ రక్తం సాక్షిగా చెప్తున్నాను, నేను కావాలని నీ మీద అత్యాచారం చేయలేదు. తాగిన మైకంలో ఏం చేస్తున్నానో తెలియని ఉన్మాదంలో బిజిలి అనుకుని నీకు అన్యాయం చేశాను. నిజం తెలిసిన తర్వాత నేను అమితంగా ప్రేమించే నా తల్లి పేరు నా ఒంటి మీద ఉంచుకునే అర్హత లేదని కాల్చుకున్నాను. నేను అన్యాయం చేసిన ఆవిడే నా దేవత అనుకున్నాను. ఆవిడ కాదన్నా సరే ఆవిడే నా పవిత్ర ప్రేమకు ప్రాణం అనుకున్నాను. అందుకే ఆమెవరో తెలుసుకోవాలని సిటీకి వచ్చాను. కానీ నువ్వు చెప్పే వరకు తెలుసుకోలేకపోయాను. నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా నా పవిత్ర ప్రేమ సాక్షిగా ఈ గుడి కట్టించాను. ఈ గుళ్ళో ఉన్న దేవత ఎవరో తెలుసా? గాజులమ్మ కాదు, నువ్వే. ఆ రాత్రి జరిగిన పెనుకులాటలో గెస్ట్ హౌస్ లో పడి ఉన్న నీ గాజుల్ని నా నేరాన్ని గుర్తు చేయడానికి, నన్ను మళ్ళీ ఏ తప్పు చెయ్యనివ్వకుండా ఉండడానికి ఈ గుళ్ళో ఉంచాను. నువ్వు నీ గతం చెప్పిన వెంటనే నేనే ఖాళీనని చెబుదాం అనుకున్నాను. కానీ నేను ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుని నా చెల్లెలి పెళ్లి చేయడం కోసం, నన్ను నమ్ముకున్న వాళ్ళకి ఓ ఆధారం చూపించడం కోసమే 2 నెలలు గడువు అడిగాను. నేను అడిగిన గడువు ఈ రోజుతో తీరిపోయింది. దేవుడు నాకు ఇచ్చిన టైం కూడా పూర్తయిపోయింది. నీ జీవితంలో ఓ చీకటి అధ్యాయం లాంటి నేను ఈ రాత్రితో ముగిసిపోతాను. ఇన్నాళ్ళుగా నువ్వు అనుభవిస్తున్న బాధ, అవమానం, ప్రతీకారం, అశాంతి అన్నీ నా చావుతో పూర్తయిపోతాయి. నన్ను ఎందుకు బతికించావు? నేను చేసిన తప్పుకి చావు కంటే పెద్ద శిక్ష ఏమైనా ఉందా? ఒక డాక్టర్గా మీరు నన్ను బతికిద్దామన్నా నా పాప నన్ను ప్రశాంతంగా ఉండనివ్వదు. నీకు తెలీదు డాక్టర్, నేను చేసిన తప్పు వయసు 5 ఏళ్ళు, కానీ దానికి ప్రతిఫలంగా నేను అనుభవించిన బాధ వయసు 100 ఏళ్ళు. ఇంకా ఆ బాధ భరించే శక్తి నాకు లేదు. నీకు పెళ్లి చేసి అత్తారింటికి పంపాల్సిన నీ తల్లిదండ్రులను కాటికి పంపించాను. డాక్టర్గా ఎంతో గొప్పగా ఉండాల్సిన నీ భవిష్యత్తుని నాశనం చేశాను. అందరిలా పెళ్లి చేసుకుని ఆనందంగా ఉండాల్సిన నీ జీవితాన్ని జీవం లేని ఎడారిగా మార్చాను.
మనిషిగా బతికి అర్హత లేని నన్ను ఎందుకు రక్షించావు?